వెల్కమ్ టు A9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జమిలి ఎన్నికలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు. జమిలి ఎన్నికల ముసుగులో అధికారం కాపాడుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని వెల్లడి. ఇది బీజేపీ కుట్ర, కలిసి పోరాడదాం రండి అని పిలుపు. సత్యవేడ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై అత్యాచారం కేసులో బిగ్ ట్విస్ట్. తాను చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని హైకోర్టుకు తెలిపిన బాధిత మహిళ. ఆదిమూలంపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశం. తగిన ఉత్తర్వులకు విచారణ 25కు వాయిదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్. డిప్యూటీ సీఎం పవన్ తో కిలారు రోషయ్య భేటీ. రేపు జనసేనలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే కిలారు రోషయ్య. దేవుడిని రాజకీయాలకు వాడుకోవడం చంద్రబాబుకు అలవాటేనన్న బొత్స. లడ్డూ అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్. దేవుడి ప్రసాదంపై తప్పుడు ప్రచారం సరికాదని వ్యాఖ్య. అమృత్ పథకంలో రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల అవినీతికి పాల్పడ్డారన్న కేటీఆర్. సీఎం తన అధికారాన్ని ఉపయోగించి బావమరిదికి పనులు అప్పగించారని ఆరోపణ. 2 కోట్ల లాభం ఉన్న కంపెనీ 1000 రూపాయలు విలువైన పనులు చేస్తుందా అని నిలదీత. మల్లన్న సాగర్ కు వచ్చింది ఎల్లంపల్లి నీళ్ల, కాళేశ్వరం నీళ్ల అని హరీష్ రావుకు పొన్నం ప్రశ్న. తప్పు కప్పిపుచ్చుకునేందుకు షో చేయకు అన్న పొన్నం ప్రభాకర్. హరీష్ హార్డ్ వర్కర్, మాకు సలహాలు ఇవ్వచ్చని ఎద్దేవా. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం సీతారాం ఏచూరి సంస్మరణ సభకు ముఖ్య అతిథిగా హాజరైన రేవంత్ మాట్లాడుతూ జమిలి ఎన్నికల ముసుగులో కొందరు దేశాన్ని కబళించుకుంటున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏచూరు లేకపోవడం తీరని లోటు. ఏచూరి చూపిన మార్గంలో జమిలి ఎన్నికలను అడ్డుకుంటాం, పోరాడదామని అన్నారాయన. జమిలి ఎన్నికలతో అధికారం కాపాడుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. రాజ్యాంగ మార్పులు, సవరణల విషయంలో ఆ పార్టీ ఎలా వ్యవహరిస్తుందో చూస్తున్నామన్నారు. దేశ ఐక్యతను బీజేపీ దెబ్బతీయాలని చూస్తోందన్నారు. దీనికి వ్యతిరేకంగా అందరూ పోరాడాలని రేవంత్ పిలుపునిచ్చారు. తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని చెప్పి బీజేపీ చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొట్టాలి. ఈ తిప్పికొట్టాల్సిన కీలక సమయంలో సీతారాం ఏచూరి గారు లేకపోవడం ఇది దేశానికే తీరని లోటు. ఇది సిపిఎం కు, కామ్రేడ్ కార్యకర్తలకు కాదు. ఈ దేశంలో ప్రజాస్వామ్య మనుగడ సాధించాలి, ప్రజాస్వామిక స్ఫూర్తి కొనసాగాలి, రాష్ట్రాల యొక్క హక్కులను కాపాడాలి, ప్రజల యొక్క జీవన పరిణామాలు మెరుగుపడాలి, ప్రభుత్వం యొక్క విధానాలను ప్రశ్నించడానికి అవసరమైన సందర్భంలో సీతారాం ఏచూరి గారు లేకపోవడం అనేది నిజంగా పేదలకే తీరని నష్టం. అందుకే మన ప్రాంతం నుంచి జాతీయ రాజకీయాలలో నేను ఈ మధ్యకాలంలో చాలా సందర్భాలలో ప్రస్తావించిన, జాతీయ రాజకీయాలలో తెలుగు వాళ్ళ ప్రాధాన్యత, నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి ఉన్న వాళ్ళ సంఖ్య క్రమేణా తగ్గుతూ పోతుంది. కనీసం మనం చెప్పుకోవడానికైనా మనకు ఒక దిక్సూచిలాగా ఉండాల్సిన సీతారాం ఏచూరి గారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. ఏది ఏమైనా వారు కేరళలో కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టులు ఎన్నికలలో కొట్లాడిన, జాతీయ స్థాయిలో కలిసి పనిచేసి బీజేపీ శక్తులను నిర్మూలించడానికి కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి పనిచేయడానికి సీతారాం ఏచూరి గారు తన సమయస్ఫూర్తితో, సమన్వయంతో దేశ రాజకీయాలలో కాంగ్రెస్ను, కమ్యూనిస్టులను కలిసి పనిచేసే విధంగా ప్రజల యొక్క కోణంలో నిర్ణయాలు తీసుకోవడంలో వారు చాలా కీలకమైన భూమిక పోషించారు. అలాంటి వ్యక్తులు చాలా అరుదు. ఈరోజు అలాంటి వ్యక్తులు భూతద్దం పెట్టి ఎత్తికినా కనిపించేది కష్టమైన సందర్భం. వారి ఆలోచనలు, వారి విధానాలు భవిష్యత్తులో చాలా అవసరం ఉంది. వారి స్ఫూర్తిని ఇంతకుముందు సాంబశివరావు గారు చెప్పారు. వారు మరణించినప్పుడు దేశంలోనే ఉండే అన్ని మీడియా సంస్థలు ఈ దేశంలో ఒక ప్రధానమంత్రి, ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడు చనిపోతే ఏ విధమైన విశ్లేషణలు, ఏ విధమైన చర్చా కార్యక్రమాలను తీసుకుంటారో సీతారాం ఏచూరి గారు చనిపోయినప్పుడు కూడా అలాంటి విశ్లేషణ, అలాంటి కార్యక్రమాలను తీసుకున్నారు అని అంటే వారి యొక్క కమిట్మెంట్ విద్యార్థి దశ నుంచి
స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యకర్త నుంచి జేఎన్యూలో, ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా కావచ్చు, సిపిఎం ప్రధాన కార్యదర్శిగా కావచ్చు, లేకపోతే యునైటెడ్ ఫ్రంట్ కావచ్చు, యూపీఏ కావచ్చు, యూపీఏ 1 యూపీఏ 2లో కావచ్చు, వారు చాలా క్రియాశీలక పాత్ర పోషించి, అలాంటి వారు లేకపోవడం, అలాంటి వారిని కోల్పోవడం ఇది సమాజానికే తీరని నష్టం. ఏది ఏమైనా వారు సూచించిన, వారు పాటించిన సిద్ధాంతాలను ఈరోజు వారిని స్ఫూర్తిగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఏదైతే జమిలీ ఎన్నికల్ని తీసుకురావాలనే ప్రయత్నం చేస్తుందో, కేంద్ర ప్రభుత్వంలో రవనీత్ సింగ్ బిట్టు కేంద్ర మంత్రి. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ఈ 5 ఏళ్ల కాలంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తుందని తెలిపారు మంత్రి నారా లోకేష్. విజయవాడలో సిఐఐ సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలపై మాట్లాడారు. 70 మంది సీఈఓలు వచ్చిన ఈ సమావేశంలో మాట్లాడడం గౌరవంగా భావిస్తున్నారని అన్నారు. ఏపీలో ఉద్యోగ కల్పన చాలా అవసరమని, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనేది మా లక్ష్యంగా ఉందని తెలిపారు. వ్యవసాయం, ఎంఎస్ఎంఈ రంగాలకు ఏపీ ఒక కేంద్రంగా ఉంది. చంద్రబాబు సీఎం అయిన ప్రతిసారి కొత్తగా ముందుకెళ్తున్నారు. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇప్పుడు చంద్రబాబు మాట స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గా అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నేతలను 151 స్థానాల నుంచి 11 సీట్లకు ప్రజలు పరిమితం చేసినా వారికి సిగ్గు రావడం లేదని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న అన్నారు. విజయసాయిరెడ్డితో పాటు దేవినేని అవినాష్, కొడాలి నాని, పేర్ని నాని వంటి నేతల్ని ఏ పార్టీలో చేర్చుకోరని ఆయన ఎద్దేవా చేశారు. తిరుమల లడ్డూ ప్రసాద్ వివాదం నుంచి ప్రజల్ని డైవర్ట్ చేసేందుకు ఎంపీ విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లు చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న మండిపడ్డారు. 2019 నుంచి 2024 వరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే అక్రమాల గురించే వచ్చేవి. మీరా మాట్లాడేది? నువ్వా కొండనక్క లోకేష్ బాబు గారి గురించి మాట్లాడేది? లోకేష్ బాబు గారికి నీకు నచ్చకే నాకులా కాకుండా తేడా ఉంది. మీ సీఎంఏ లోకేష్ బాబు గారిని, చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసినప్పుడు లోకేష్ బాబు గారి మీద కూడా చేద్దామనుకుంటే ఏముంటుంది అక్కడ? అవినీతికి ఆమెడ దూరంలో ఉండే మనుషురాలు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం. నీతికి దగ్గరగా ఉంటారు, అవినీతికి దూరంగా ఉంటారు. మీ జగన్మోహన్ రెడ్డి, గుంటనక్క విజయసాయి రెడ్డి నీతికి ఆమెడ దూరంలో ఉంటారు, అవినీతిని వాటేసుకుంటాడు. మీరా లోకేష్ బాబు గురించి మాట్లాడేది? విజయసాయి కాబట్టి మేము చెప్తున్నాం, మిమ్మల్ని ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. 2019 నుంచి 2024 వరకు మీరు చేసినటువంటి అక్రమాలు, మీరు చేసినటువంటి అవినీతి, మీరు అపవిత్రం చేసినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో మీరు చేసినటువంటి పనులు అన్ని కూడా ప్రజలు తెలుసుకున్నారు. మీకు 11 సీట్లు ఎందుకు ఇచ్చామని బాధపడుతున్నారు. మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేనటువంటి ప్రజలు అరే మనం ఇలా ఎందుకు చేశారే అన్న ఆలోచన లేకుండా జగన్మోహన్ రెడ్డి ఇన్నాటికి మీడియా ముందుకు వచ్చాడు. నేను వచ్చాడు జైల్లో చూసాం 3 గంటలు జగన్మోహన్ రెడ్డి పెట్టుకుంటాను. మామూలుగా అయితే చూడాల. శవం అయిన తర్వాత ఎవరు తెలిసిందంట, ఎవరో చెప్పారు, మన పెద్దవాళ్ళు నిధులు చెప్పారు. మొత్తం ఇప్పుడు బోడిగుండ అయింది. ఇది శవం కూడా కాదు. జగన్మోహన్ రెడ్డికి బోడిగుండ కొట్టారు ప్రజలు. ఇప్పుడు ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నా, ఇప్పుడు కూడా ఆయన ఆలోచనలు, ఆయన ఆలోచన విధానాలు, ఆయన ప్రభుత్వం ఏం చేసినా, ఎదుటి ప్రభుత్వం ప్రజలకి ఏదైనా కీడు చేసినా ముందు మీడియా ముందుకు చెప్తాడు ఆయన. నీకు మీడియా లెక్కలేదే, ఇవాళ వచ్చింది, ఇవాళ తెలిసింది. వీళ్ళు లోకేష్ బాబు గారి గురించి మాట్లాడుతున్నారు. ఒక్కరు మాత్రం చెప్తున్నాం, 23 సీట్ల నుంచి 134 సీట్ల వరకు తెలుగుదేశం పార్టీ వెళ్ళిందంటే చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్ ఎంతుందో ఆ వెనక కానీ ఎదురు కానీ లోకేష్ బాబు గారి కష్టం కూడా అంతే ఉంది. మేము గంట పదంగా చెప్పగలం.
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై నమోదైన అత్యాచారం కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎమ్మెల్యే ఆదిమూలంపై ఫిర్యాదు చేసిన బాధిత మహిళ స్వయంగా హైకోర్టుకు హాజరై ఎఫ్ఐఆర్లో పేర్కొన్న ఆరోపణలన్నీ అవాస్తవాన్ని పేర్కొంటూ అఫిడవిట్ దాఖలు చేసింది. ఆదిమూలంపై నమోదు చేసిన కేసు తప్పుడు కేసు అని దానిని కొట్టేయాలని న్యాయమూర్తికి వివరించారు. ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి ఆదిమూలంపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించారు. తగిన ఉత్తర్వులు జారీ చేసేందుకు విచారణను ఈ నెల 25కు వాయిదా వేశారు. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్కే కృపాసాగర్ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. తనను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారని కొన్ని రోజుల క్రితం తిరుపతి జిల్లా కేబీకేపురం మండలానికి చెందిన మహిళ ఎమ్మెల్యే ఆదిమూలంపై తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయక కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు హైదరాబాద్ లో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఆదిమూలంపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ పరిణామంతో టీడీపీ అధిష్టానం ఎమ్మెల్యే ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది కంపెనీకి 1137 కోట్ల పనులు అప్పగించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో మున్సిపాలిటీలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూపొందించిన అమృత్ పథకంలో రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి తన అధికారాన్ని ఉపయోగించి బావమరిది కంపెనీకి పనులు అప్పగించారటారు. 2 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీ 1000 కోట్ల పనులు చేస్తుందా అని కేటీఆర్ ప్రశ్నించారు. అమృత్ పథకంలో ఉన్న టెండర్ల వివరాలను ప్రభుత్వం బయటపెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ టెండర్లపై కేంద్రం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు జరిగిన అమృత్ పథకం టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ టెండర్ల అవినీతిపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు కేటీఆర్ చెప్పారు. ప్రభుత్వం చేసిన అక్రమాలను వెలికి తీస్తామన్నారు. గురించి నేను మీ దృష్టికి రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మున్సిపల్ వ్యవహారాల మంత్రిగా కూడా రేవంత్ రెడ్డి గారే ఉన్నారు. పూర్తిగా పురపాలక శాఖ ఆయన ఆధీనంలో ఉన్నది. ఆయన ఆధీనంలో ఉన్న పురపాలక శాఖలో అమృత్ అనే కేంద్ర ప్రభుత్వ స్కీమ్ ఏదైతే ఉన్నదో దాని కింద ఈ ప్రభుత్వం వచ్చి రాగానే డిసెంబర్లో ప్రభుత్వం వచ్చింది. ఫిబ్రవరిలోనే ఈ కుంభకోణానికి తెరలేపారు. ఫిబ్రవరి మొదటి వారంలో 8,888 కోట్ల వివిధ మంచినీటి పథకాల కోసం పట్టణాల్లో తెలంగాణలోని వివిధ మున్సిపల్ పట్టణాల్లో మరి టెండర్లు పిలిచారు. టెండర్లు పిలిచిన తర్వాత ఎట్లా అయిపోయిందంటే ఈరోజు రాష్ట్రంలో బావమరిది తమ్ముడికేమో అమృతం, తెలంగాణ ప్రజలకు మాత్రం విషం అన్నట్టుగా ఈ అమృత్ టెండర్ల వ్యవహారం కానీ రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకం కానీ తయారైంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఆనాడు కేసీఆర్ గారిని మా గవర్నమెంట్ని కుటుంబ పాలన అని నోటికొచ్చినట్టు దూషించిన రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. అమృత్ టెండర్లలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులే భారీ అవినీతికి పాల్పడ్డారు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మీకు ఆధారాలు కూడా ఇప్పుడే మీ ముందే పెడతాను. అమృత్ టెండర్లలో సాక్ష్యాలతో సహా వారు చేసిన అక్రమాలకు పూర్తి స్థాయి ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నాయి, ఇప్పుడు మీ ముందు పెడతాం. నేను నిన్ననే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఎంఎల్ ఖట్టర్ గారికి నిన్ననే ఉత్తరం కూడా రాశాను. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్. మరి ఇందులో 8,800 కోట్ల కుంభకోణం జరిగింది. దీనిలో మీరు వెంటనే నిగ్గు తేల్చండి, దీనిలో నిజానిజాలు బయటపెట్టండి అని చెప్పి నేను కోరాను. ఇందులో ఏం జరిగింది అంటే ముఖ్యమంత్రి గారికి ఒక బావమరిది ఉన్నారు. ఆయన పేరు సూదిని సృజన్ రెడ్డి. సూదిని కుటుంబం సూదిని సృజన్ రెడ్డి. ఆయన కంపెనీ పేరు శోధా కన్స్ట్రక్షన్ లిమిటెడ్. శోధా కన్స్ట్రక్షన్ లిమిటెడ్. ఏం చేసింది ఈ ప్రభుత్వం అంటే ఆయన కంపెనీకి అర్హతలు లేవు, ఏమీ లేవు. 1000 కోట్ల టెండర్లు దక్కించుకోవడానికి ఆయనకు గత నైపుణ్యము లేదు, గత అనుభవము లేదు. అక్కడ అసలు కనీసం టెండర్లలో పార్టిసిపేట్ చేయడానికి ఆయనకు ఉండాల్సిన ఆర్థిక వనరులు కానీ, ఆర్థిక పరపతి కానీ, ఆర్థిక సంపత్తి కానీ ఏదీ లేదు. అందుకే ఏం చేశారంటే ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంటు ఆయన స్వయంగా జోక్యం చేసుకొని ఈ పబ్లిక్ హెల్త్ టెండర్లలో ఆయన చేసింది ఏంటంటే ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ లిమిటెడ్, IHP అంటారు దాన్ని. తిరుమల లడ్డూ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. దేవుడిని రాజకీయాలకు వాడుకోవడం చంద్రబాబుకు అలవాటేనని విమర్శించారు. లడ్డూ అంశంపై విచారణ జరిపించాలని, విచారణలో వాస్తవాలు వెలుగు చూసిన తర్వాతే మాట్లాడాలని చెప్పారు. విచారణలో ఎవరైనా దోషులుగా తేలితే వారిని శిక్షించాలని అన్నారు. లడ్డూ అంశంపై చంద్రబాబు చెబుతున్న దానికి, టీటీడీ ఈవో చెబుతున్న దానికి పొంతన లేదని అన్నారు. కూటమి 100 రోజుల పాలన అటర్ ఫ్లాప్ అయిందని, దీని నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకే తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేస్తున్నారని బొత్స మండిపడ్డారు.
భగవంతుడికి సంబంధించిన అంశం కాబట్టి అందరం ఆ దేవుని పట్ల అందరూ భక్తులతో ఉన్నాం కాబట్టి మన మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి ఇది ఒకరో ఇద్దరు రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం కాదు కాబట్టి దయచేసి జరగాలి, వాస్తవాలు తెలియాలి. ఒకవేళ తప్పు అయితే నిజమైతే శిక్షించబడాలి, తప్పు అయితే అన్ని వ్యక్తి వచ్చి మొత్తం రాష్ట్ర ప్రజానికానికి ఓపెన్గా దాని క్షమాపణ చెప్పాలి. ఇక రెండోసారి ఇంకో మాట్లాడుకున్నప్పుడు అప్పుడు 100 రోజులు పరిపాలన దాని మీద అంశాల మీద వాటి మీద మనం మాట్లాడుకుందాం. ఓకేనా? ఏదండి పాలిటిక్స్ ఉందా అని అడిగితే నేనేం చెప్తాను? ఎవరైనా రాజకీయ ఉపన్యాసాలు చేస్తున్నప్పుడు దాని మాట తిరుపతి వెళ్ళి ఏదో ఎంక్వైరీ జరిగి ఆ ఎంక్వైరీ జరిగిన తర్వాత వచ్చి ఇదిగో రిపోర్ట్లో వచ్చి ఈ రకంగా జరిగిందని చెప్పినని, లేకపోతే నువ్వు తిరుపతి వెళ్తే బట్టి ఇది నాశనకం ఉంది ఎందుకు జరిగిందని చెప్పి నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు లేకపోతే మంత్రి హోదాలో వెళ్ళి దాన్ని మాట్లాడపర్లేదు. నువ్వు వేదిక ఏంటి? ఆ వేదిక 100 రోజుల పరిపాలన మీద రాజకీయ వేదిక. ఆ వేదిక మీద నువ్వు చేసిన కామెంట్స్ ఇది ఎక్కడిది? ధర్మైనది కోట్లాది మంది తాలూకు మనోభావాలతో ఈ రకంగా రాజకీయాలు చేయడం అనేది అది వేదిక, అది మాట్లాడడం. వాళ్ళు ఆ మిత్రపక్షాలను ఆలోచించుకోమనండి, మేము కాదు. మళ్ళీ దాన్ని సమర్థించుకోవడానికి మళ్ళీ మాట్లాడడం, దాని మీద పత్రికలు వచ్చి పుంకాలు రాయడం. ఏం మెసేజ్ వెళ్తుంది ఈ దేశంలో? సార్ నేను ఇగో వాళ్ళకి సంబంధం లేదు ఏంటి, ఏదో నందిని వచ్చి ఏదో పరిశుభ్రత నందిని వచ్చినా, తమిళనాడు కంపెనీ వచ్చినా, లేదు ఉత్తరప్రదేశ్ కంపెనీ వచ్చినా, టీటీడీ మాత్రం కంపెనీ పేర్లే చూడవు. వాళ్ళు ఆ టెస్టింగ్ ఆ రిపోర్ట్లు వాటి మీద ఆధారపడి ఉంటాయి. ఆ టెస్టింగ్లో పాస్ అవ్వాలా. నా డెలిటేస్ కదా, నా ముఖ్యమంత్రి కంపెనీ కదా అంటే టీటీడీ తీసుకోదు. సార్ నేను అంటుంది నేషనల్ డైరీ చెప్పిందని కానీ, లేకపోతే ఈవో చెప్తున్న మాటలు కానీ నేనేం దేన్ని కూడా డినై చేయట్లేదు. దాన్ని వాడారా లేదా, చేశారా లేదా? ఇవాళ ఇందాక ఈవో ఏం చెప్పాడు? ఇలాంటి మా తాలూకా రిపోర్ట్లో కానీ ఇది యానిమల్ ఫేట్ కానీ లేదు విజువల్ ఫేట్ కానీ వస్తే దాన్ని రిజెక్ట్ చేసాము అని చెప్పాడు లేదా? గత ప్రభుత్వాల్లో వచ్చి గత ప్రభుత్వంలో 18 ట్యాంకర్లు రిజెక్ట్ చేశారు లేదా? అంత ముందున్న ప్రభుత్వంలో బీఆర్ఎస్ కీలక నేత మాజీ మంత్రి హరీష్ రావుపై కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. హరీష్ రావు మంచి హార్డ్ వర్కర్ అని, ఆయనకు కష్టపడే తత్వం ఉందని పొన్నం ప్రభాకర్ ప్రశంసించారు. నీటిపారుదల శాఖ మాజీ మంత్రిగా పనిచేసిన అనుభవంతో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి హరీష్ రావు సూచనలు సలహాలు కూడా ఇవ్వొచ్చని చెప్పుకొచ్చారు. అయితే ఇదే సమయంలో ఆయనపై సెటైర్లు కూడా వేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. మల్లన్న సాగర్ జలాశయాన్ని సందర్శించిన హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించగా వాటిపై పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. హరీష్ రావు చేసిన ప్రశ్నలకు ఆయనే సమాధానం చెప్పాలంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ రివర్స్ లో మళ్లీ ప్రశ్నించారు. మల్లన్న సాగర్ కు వచ్చిన నీళ్లు కాళేశ్వరం జలాలా లేదా ఎల్లంపల్లి నీళ్ల అనేది హరీష్ రావు చెప్పాలని డిమాండ్ చేశారు. హరీష్ రావు మంచి హార్డ్ వర్కర్ అయినా అబద్దాలతో ప్రజలను మేనేజ్ చేస్తామంటే కుదరదంటూ పొన్నం మండిపడ్డారు. చెప్పినటువంటి విధంగా అబద్ధం చెప్తలేం. గతంలో కూడా మీరు కాళేశ్వరం నీళ్లు ఈరోజు పంట పొలాలు మండుతా ఉన్నాయంటున్నారు. మీరు పెట్టిన ఖర్చంతా ప్రాజెక్టుల మీద ఎన్ని లక్షల ఎకరాలకు ఇరిగేషన్ ఏరియా పెరిగిందో మా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనేక సందర్భాల లోపల సవాల్ చేసినారు. మళ్ళొక్కసారి మా మంత్రి గారి ప్రశ్నలకు జవాబు చెప్పే ప్రయత్నం చేయండి. ఇలా నేను ఓన్లీ కాళేశ్వరానికి సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి మల్లన్న సాగర్ దాకా వచ్చిన నీళ్లు ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. కాళేశ్వరం గేట్లు ఎత్తిపెట్టే సాంకేతికమైనటువంటి సలహా మేరకు ఆ నీళ్ళది ఒక్క చుక్క ఎత్తిపోయలేదు. ప్రాణహిత చెవుల నుండో లేదా ఎల్లంపల్లి నుంచి ఓవర్ఫ్లో అయిన వాటర్ వెళ్ళిపోయింది తప్ప వాటిని తీసుకొని వచ్చి
మేడిగడ్డ సుందిల్ల ప్రాజెక్టుల ద్వారా మళ్ళీ ఎల్లంపల్లికి తీసుకొచ్చేటువంటి అవకాశం లేకుండే. అవి ఆపలేము, నీళ్ళు ఆపితే ఇబ్బంది అవుతుంది, డేంజర్ అవుతుందని చెప్తే మేము ఇంజనీర్లుగా నిర్ణయం తీసుకోలే. ఆన్ రికార్డ్ పేపర్ మీద టెక్నికల్ అడ్వైజ్ ఉంది. దాని ప్రకారంగా ఆ నీళ్లు వృధా పోతున్నా బాధ కలిగింది. ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టుకున్నారు, నీళ్లు వృధా పోతా ఉన్నాయి, ప్రయోజనం లేని ప్రాజెక్టు కట్టినారే అనేటువంటి మాట బాధపడ్డం తప్ప మిమ్మల్ని ఎన్నడూ నిందించలే. కానీ మీరు నిన్న మల్లన్న సాగర్కు అడుగుతా ఉన్నారు, ఈ నీళ్లు కాళేశ్వరమియా ఎల్లంపల్లి అని. నేను కూడా అదే ప్రశ్న మళ్ళీ అడుగుతా ఉన్నా ఈరోజు ప్రభుత్వం పక్షాన. మీరు ఇరిగేషన్ మంత్రి, నేను ఇరిగేషన్ మంత్రి కాదు, మీరు ఇంజనీర్ కాదు, నేను ఇంజనీర్ కాదు. సాంకేతికంగా అనుభవజ్ఞులైన రిటైర్ ఇంజనీర్ చెప్పండి, అవి ఎల్లంపల్లి నుండి మనం పంపింగ్ చేసుకున్నటువంటి వాటర్ అవి కాళేశ్వరం ప్రాజెక్టుకి ఏం సంబంధం అని అడుగుతా ఉన్నాయి. ఇలా మీరు కట్టిన ప్రాజెక్టు నిష్ప్రయోజనమై ఒక చుక్క కూడా వాడుకోలేని పరిస్థితిలో ఉంటే మీ ఫెయిల్యూర్, మీ యొక్క నిర్లక్ష్యం వల్ల, నిర్లిప్తత వల్ల జరిగిన నష్టాన్ని ఏదో మేనేజ్ చేసుకోవడానికి వచ్చి మల్లన్న సాగర్ నిండిన కాడ షో చేస్తూ ఉన్నారు. ఇటువంటి పనులొద్దు. జరిగిన దానికి పొరపాటు ఒప్పుకొని మీకేమైనా సాంకేతిక సలహాలుంటే ఆ సాంకేతిక బృందానికి ఇచ్చి కేంద్రం నుంచి కూడా ఇందులో జోక్యం చేసుకొని కేంద్రంలో ఉన్నటువంటి ప్రతినిధులు కూడా ఇందులో విచారణ చేసినారు. కాబట్టి ఈ అంశాన్ని రాజకీయం కంటే ఎక్కువ కూడా రైతాంగానికి నీళ్లు ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన మా ప్రభుత్వానికి చిత్తశుద్ధితో ఉంది. కాబట్టి మేము ఒక చుక్క కూడా వేస్ట్ కాకుండా ఎల్లంపల్లి నుంచి మిగతా దాని కింద ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులను నింపుకోగలిగినాం. తద్వారా చెరువులని నింపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ భగవంతుడి కరుణ వల్ల ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి చెరువులతో సహా అన్ని జలాశయాల్లో వైసీపీ కీలక నేత మాజీ ఎమ్మెల్యే కిలారి రోషయ్య జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన జనసేన కండువా కప్పుకున్నారు. 2019 ఎన్నికల్లో పొన్నూరు శాసనసభ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి ధూళిపాల నరేంద్రపై విజయం సాధించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పొన్నూరు టికెట్ను ఆయన కేటాయించలేదు. గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని అధిష్టానం ఆదేశించింది. రోషయ్య ఇష్టం లేకపోయినా ఎంపీగా పోటీ చేశారు. ఎన్నికల్లో ఘోర పరాజయం చూశారు. పొన్నూరు అసెంబ్లీ టికెట్ ఇవ్వకపోవడంతో రోషయ్య పార్టీలోనే ఉన్న తీవ్ర అసంతృప్తితో ఉంటూ వచ్చారు. ఎన్నికల ఫలితాలు వైసీపీకి సానుకూలంగా రాకపోవడంతో వైసీపీకి ఆయన ఇటీవల రాజీనామా చేశారు. తన అనుచరులతో చర్చించిన తర్వాత జనసేనలో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాక్షాత్తు దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. తిరుమల ప్రసాదాన్ని అపవిత్రం చేసే విధంగా చంద్రబాబు మాట్లాడారని అన్నారు. ఆయన శనివారం బందస్లోని వాసుదేవ పెరుమాళ్ల ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఖచ్చితంగా ఇలాంటి పాపం మాటలు మాట్లాడేవాళ్ళు, ఇలాంటి పాపాలు చేసే వాళ్ళకి వెంటాడుతుందని నేనైతే చాలా బలంగా నమ్ముతూ ఆ దేవుడిని అయితే మేము ఈరోజు ఒకే కోరుకుంటాం. మీ ప్రతిష్టని మసకబార్చడానికి, మీ యొక్క గొప్పతనాన్ని తగ్గించి చూపించడానికి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఈరోజు భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నారు. వాళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించాలని, బుద్ధి చెప్పాలని, అలాగనే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ దేవదేవుని భక్తులందరూ కూడా నిశ్చింతగా, నిర్భయంగా టీటీడీలో ఉన్నటువంటి క్వాలిటీ కంట్రోల్ మెజర్స్, క్వాలిటీ చెక్ మెజర్స్ అనేవి దేశంలో, ప్రపంచంలో ఏ దేవాలయానికి లేనటువంటి క్వాలిటీ కంట్రోల్ మెజర్స్ అక్కడ ఉన్నాయి. కాబట్టి ఎవరు ఆందోళన చెందకుండా చంద్రబాబు గారు వాళ్ళ సెట్ ఆఫ్ మీడియా లేకపోతే సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి తెరదించాలని, తెరపడాలని మనస్ఫూర్తిగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఏపీలో తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. తిరుమల లడ్డూ వ్యవహారంపై ఇప్పటికే పలువురు మంత్రులు స్పందించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు స్పందించి గత వైసీపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారి భక్తులు మనోభావాలు దెబ్బతీసినందుకు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ను శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఓడించారని రఘురామకృష్ణంరాజు అన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆయన భక్తులను ఎలా దూరం చేయాలనేదే క్రిమినల్ ఆలోచనతో గత టీటీడీ బోర్డు పనిచేసిందని ఆరోపించారు. భక్తుల మనోభావాలు దెబ్బతీయడానికి వైసీపీ నాయకులు తిరుమల లడ్డూ తయారీ విషయంలో ఇంత దారుణానికి తెగించారని విమర్శించారు. అలాగా మనం ఎవరినైతే దేవుడిగా భావిస్తామో వాళ్ళని అవమానపరిస్తే మనకి చూక్కుమంటుంది.
అలాగే అక్కడికి రాకుండా పూర్తిగా గుడిని మూసి పుట్టను మూసి అక్కడ ఎవరిది ఈ తాడిప్పి లోపలికి వెళ్తారు. అసలు ఈ సెంటర్ని అంతా మేము ఒక అంబేద్కర్ సెంటర్గా పెట్టి, అది రోడ్డు పబ్లిక్ రోడ్ పోరంబోకు సెంటర్గా పెట్టి అసలు ఇవన్నీ తీసేస్తామని చెప్పి అవహేళనగా మాట్లాడి ముందు ఆ పుట్ట దగ్గరికి వెళ్ళడానికి ఫ్లెక్సీ పక్కన తాళ్ళు కట్టేశారు. సో ఇది చాలా దారుణం, అన్యాయం. అంబేద్కర్ అంటే గౌరవం అందరికీ ఉంది, అందులో ఎవరికి ఎటువంటి సందేహం లేదు. అంబేద్కర్ రిజర్వేషన్స్ కోసం, ఎస్సీ రిజర్వేషన్స్ కోసం మరి ఆయన పోరాడిన వ్యక్తి, రాజ్యాంగంలో వారికి రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి. ఆ కల్పించిన వ్యక్తిగా వారంటే అపారమైన గౌరవం ఉండాలి, ఉంది. రాజ్యాంగ రాజ్యాంగ రూపకర్తగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ అందరికీ కూడా ఆయనంటే విపరీతమైన అభిమానం, గౌరవం ఉన్నాయి. మనం గాంధీ గారిని, నెహ్రూ గారిని అప్పట్లో, అలాగే అంబేద్కర్ని కూడా గౌరవించుకుంటున్నాం. మరి ఎన్నో విగ్రహాలు ఎన్నో చోట్ల అంబేద్కర్ గారికి పెట్టారు. మేము ఎక్కడికి వెళ్ళినా సరే దండలు వేసుకుంటాం, వెళ్తాం. వి పొలిటీషియన్స్ అంత గౌరవంతో ఉంటే మరి అంబేద్కర్ గారికి మేము వచ్చే గౌరవం వారు హిందూ దేవుళ్ళకి ఇవ్వరా? గౌరవం ఇవ్వకల్లా ఇలాగా సిగరెట్లు కాలుస్తారా? గట్టు మీద, ఏది పుట్ట మీద కూర్చొని, పుట్ట పక్కన ఉన్న గట్టు మీద కూర్చొని సిగరెట్లు కాల్చి ఉమ్ములేస్తారా? పైగా ఈ తాడు దాటి మీరెవరో ఎలా వస్తారో చూస్తామని చెప్పి తాళ్ళు కట్టేస్తారా అక్కడికి రానివ్వకుండా? ఇదేం న్యాయం? సో అక్కడ కట్టిన ఆ తాడుని నేను తొలగించా. నథింగ్ రాంగ్. ఒక అవమానం జరిగిన చోట, హిందూ దేవుడికి అవమానం జరిగిన చోట, రానివ్వని చోట వాళ్ళు బ్యానర్లు కట్టి తాళ్ళు అడ్డం కట్టేసి మా దేవాలయానికి మమ్మల్ని రానివ్వకుండా ఎవడు అడ్డొస్తాడో ఎవడు తీస్తాడో చూస్తానని చెప్పి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జమిలి ఎన్నికలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు. జమిలి ఎన్నికల ముసుగులో అధికారం కాపాడుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని వెల్లడి. ఇది బీజేపీ కుట్ర, కలిసి పోరాడదాం రండి అని పిలుపు. సత్తివేడ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై అత్యాచారం కేసులో బిగ్ ట్విస్ట్. తాను చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని హైకోర్టు తెలిపిన బాధిత మహిళ. ఆదిమూలంపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశం. తగిన ఉత్తర్వులకు విచారణ 25కు వాయిదా. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్. డిప్యూటీ సీఎం పవన్ తో కిలారు రోషయ్య భేటీ. రేపు జనసేనలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే కిలారు రోషయ్య. దేవుడిని రాజకీయాలకు వాడుకోవడం చంద్రబాబుకు అలవాటేనన్న బొత్స. లడ్డూ అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్. దేవుడి ప్రసాదంపై తప్పుడు ప్రచారం సరికాదని వ్యాఖ్య. అమృత్ పథకంలో రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల అవినీతికి పాల్పడ్డారన్న కేటీఆర్. సీఎం తన అధికారాన్ని ఉపయోగించి బావమరిదికి పనులు అప్పగించారని ఆరోపణ. 2 కోట్ల లాభం ఉన్న కంపెనీ 1000 రూపాయలు విలువైన పనులు చేస్తుందా అని నిలదీత. మల్లన్న సాగర్ కు వచ్చింది ఎల్లంపల్లి నీళ్ల, కాళేశ్వరం నీళ్ల అని హరీష్ రావుకు పొన్నం ప్రశ్న. తప్పు కప్పిపుచ్చుకునేందుకు షో చేయకు అన్న పొన్నం ప్రభాకర్. హరీష్ హార్డ్ వర్కర్, మాకు సలహాలు ఇవ్వచ్చని ఎద్దేవా. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A9 TV.